బ్రిటిష్ నాటి కాలువల్ని మీ ఇష్టానుసారంగా పూర్తి చేయొచ్చు. అసలు ఇంకేముంది కాలువ? అసలు ఎందుకు చేస్తున్నారంటే డీసీల్ చేసేదానికి ఇంతెందుకు మళ్ళీ తీసేస్తాం. ఇంకొంచెం ఇస్తే వాళ్ళు కూడా ఇల్లు బాగుంటుంది. అంత నిజంగా మీకు అవకాశం ఉంటే వాళ్ళు పాపం ఒక 5 అడుగులు ఇచ్చి వాళ్ళకి ఇబ్బంది లేక అది చేయరు. మళ్ళీ ఇంకొక 4 అడుగులు వాళ్ళకి ఇస్తే రోజులు తప్పాటాడు. ఈ రోజు నువ్వు ఉన్న మెయిన్ డ్రైన్ మూసేస్తే రేపు వర్షం వస్తే అందుకని ఏమైనా అయితే పైన వర్షం పడితే వాటర్ అంతా రావాలి. ఇంక దారి లేదు, ఎట్లా పోయేదానికి లేదు. వర్షం మనకు చెప్పిరాదు కదా సార్, విపత్తు అనేది మనకి చెప్పిరాదు కదా. ఇప్పుడు ఆ వాటర్ కూడా ఆయన ఏమన్నా ఫోన్ చేస్తుందా, నారాయణ గారు రేపు వర్షం వస్తున్నాను కొంచెం మీరు నేను చెప్తా లేదు కదా. ఇక్కడే మనకు ఒక అదృష్టం అనుకో, ఆయన ఉంటే పెద్ద వర్షాలు పడవు. కానీ ఇది కూడా కదా, వస్తే విపరీతం లేకపోతే ఆయన సాగు చెప్పినట్టు అనావృష్టి అతివృష్టి. ఇరిగేషన్ అధికారి చెప్పిన తర్వాత కూడా మీరు పని ఎట్ చేశారు. నెల్లూరు చెరువుకి సంబంధించి అనుకొని మూలాపేట నుంచి పోయే ప్రధానమైన ఈ కాలువ ఈరోజు ఇరిగేషన్ అధికారులకి సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేకుండా ఈరోజు కాలువను చూస్తే 80% పూర్తి చేసి ఈరోజు పనులు స్టార్ట్ చేసుకొని, ఎందుకు పూర్తి చేయరా ఈ కాలువ అంటే ఇరిగేషన్ అధికారులు ఏమన్నా పర్మిషన్ ఇచ్చారంటే లేదు. ఇరిగేషన్ అధికారులు ఆపమని చెప్పినా ఆపే పని లేదు. దేనికంటే మేము సిల్ట్ తీసేదానికని చెప్తున్నారు. సిల్ట్ తీసేదానికని చెప్పే పేరుతో అసలు ఇంత పెద్ద కాలువను పూడుస్తూ ఉన్నారు. ఈరోజు కనీసం ఆ పక్కన నిలవాళ్ళు 5 అడుగులు మాకు ఇండియా మాకు రోడ్డుగా ఉంటే దానికి కూడా మేము ఇచ్చేదానికి లేదు. ఇది సిల్ట్ తీసేదానికని చెప్పి ఈరోజు ఒక భారీ మోసం, ఈరోజు భారీ దోపిడీకి ఈరోజు తెరదీశారు. ఈరోజు మేము ఒకటి అడుగుతా ఉన్నాం, ఇది బ్రిటిష్ నాటి కాలం సంబంధించిన ప్రధాన కాలువ. ఈరోజు ఒకవేళ నెల్లూరు చెరువు కానీ ఏమన్నా కానీ చిన్న ఇది వచ్చితే ఈరోజు మొత్తం కూడా పోయినసారి చిన్నపాటి వర్షానికి మన్సూర్ నగర్ అంతా మునిగిపోయింది. మన్సూర్ నగర్ ఈ ప్రాంతం అంతా కూడా మునిగిపోయింది. ఈరోజు అట్లాంటిది మెయిన్ అవుట్లెట్ అయిన ఈ ప్రాంతాన్ని కానీ మీరు కానీ పూడిస్తే మొత్తం ఒకవేళ కానీ సడన్గా వర్షం వచ్చినా ఏమొచ్చినా కూడా ఈ ప్రాంతం అంతా ప్రమాదంలో ఉండేది. ఈరోజు కనీసం ఇరిగేషన్ అధికారులకు సంబంధం లేదు, ఏమీ లేదు. ఈరోజు మేము ఒకటి చెప్తా ఉన్నాం ఇరిగేషన్ అధికారులందరికీ కూడా, మీకు సంబంధం లేకుండా ఎవరైనా మీ ప్రాంతంలో ఒక మిషన్ పెట్టి 10 రోజుల నుంచి పని చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? ఈరోజు తక్షణం ఆ మిషన్ సీజ్ చేసి వాళ్ళ మీద కేసు కట్టాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? ట్రెస్పాసింగ్ కింద ఈరోజు అధికారులకు మేము తెలియజేసేది ఒకటే, దీనికి సంబంధించి ఎక్కడా కూడా రాతపూర్వకంగా కానీ రిటర్న్గా కానీ ఎక్కడా కూడా చిన్న ఇది కూడా లేదు. ఇరిగేషన్కి సంబంధించిన అధికారులకు ఇచ్చిన పర్మిషన్స్ ఇచ్చిన ఇది లేదు. కనీసం వాళ్ళకైనా ఈ పని చేసుకోండి అని ఎవరైనా మున్సిపాలిటీకి సంబంధించి లేదు. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ అబ్బా సొత్తు నెట్టు మా ఇష్టం మేము పూడుస్తాం. ఇక్కడ కనీసం నెల్లూరు జియోగ్రఫీ తెలియని వాళ్ళు మేము వచ్చి ఇది పూర్తి చేస్తాం, సిల్ట్ తీసుకుందాం, రేపు తీసుకొని వెళ్ళిపోతాం. 20 రోజుల్లో కోడ్ వస్తుంది. 20 రోజులు కోడ్ వచ్చిన తర్వాత పనులు చేసేదానికి ఉండవు. ఒక 2-3 నెలలు ఇలాగే ఉంటే రేపు వర్షాలు వస్తే ఎవడు బాధ్యుడు? ఈరోజు ఇరిగేషన్ అధికారులకు తక్షణమే చెప్తున్నాం, పని ఆపి వాళ్ళ మీద కేసు కట్టండి. ఫస్ట్ మిషన్కి సంబంధించి మీ ఇష్టానుసారంగా నెల్లూరు నగరం మీ జాగీర్ అన్నట్టు ఒక పర్మిషన్స్ లేకుండా మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం. పర్మిషన్లు ఉండవు, ఏమీ ఉండవు, దోపిడీ. ప్రజలకి మాత్రం ఒక చిన్న పని కావాలంటే మాత్రం 100 పర్మిషన్లు. ఈరోజు మీరు మాత్రం అడ్డదిడ్డంగా నెల్లూరు నగరంలో మా మంత్రి గారు ఏ విధంగా తయారయ్యారంటే, నా ఇష్టం, ఇది నా రాజ్యం, నేనేం చేసుకుని ఎవరు అడిగేదానికి లేదు, ఏ అధికారి అడిగేదానికి లేదు. ఒక ఇరిగేషన్ అధికారి వచ్చి దీన్ని ఆపండి అన్నా కూడా ఆపేదానికి లేదు. ఇరిగేషన్ అధికారి ఎవడు చెప్పినా పని ఆపొద్దని చెప్తారా? ఎంత దుర్మార్గం ఇది. ఈరోజు తక్షణం చెప్తా ఉన్నాం, దీన్ని ఇమీడియట్గా పని ఆపి పని కానీ స్టార్ట్ చేస్తే మాత్రం పర్మిషన్స్ లేకుండా కరెక్ట్ కాదు. పని చేసిన జేసీబీని అర్జెంటుగా సీజ్ చేయాలా. ఎవరైతే సంబంధించి పని చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా కేసు కట్టాలని మేము తెలియజేస్తున్నాం.